ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. మౌనిక, ఇవాళ మీ రిజల్ట్స్ వస్తాయనుకుంటా. అమ్మా, చెల్లాయి పరీక్ష తప్పితే మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయండి, ఖర్చులు కలిసి వస్తాయి. నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎందుకు? పెళ్లి పెళ్లి అనే నసరగడానికి. వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చెయ్యి. నేనెందుకు చూడాలి? ఆయన గారు ఎప్పుడు అన్నయ్యల పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా? పీనట్టు అదే ఇంగ్లీష్రా రిజల్ట్స్ వచ్చింది మాత్రం తొందరగా చూడరా, నాకు అసలు టెన్షన్ గా ఉంది. పెళ్లి పందిరి అసలు పేపర్ ఎక్కడ? దీనిలో లేదు నాన్న, మౌనిక దగ్గర పేపర్ ఉంది, దాంట్లో ఉంటుందేమో. రండి తెచ్చుకున్నా. దేవుడికి దండం పెట్టుకుని చూడండి. ఆడపిల్ల మహాలక్ష్మి, ముందు దాని నెంబర్ చూడండి. మాకు తెలుసులేవే. ఇదిగో ఇక్కడుంది. వరుడికి 50 ఏళ్ళట. ముసలాడు. రాజా, నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా? ఒకవేళ అది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడు నా ఫ్రంట్ పేజ్ లో చూడండి. అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా? ఈ చివరుందేమో చూడండి. చూసారే, 1-10 సార్లు చూసా, నెంబర్ ఉంటేగా కనపడటానికి. అంటే నేను తప్పినట్టేనా నాన్న? నేను తప్పనన్నా, వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు. అవునా, నేను కూడా అదే అనుకుంటున్నాను. కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే. ఈడికైతే దాన్ని తిడతారేమిటండి పాపం. దాని నెంబర్ ఉందేమో చూడండి. ఏమిటో చూసేది? అదేమన్నా పెద్ద సరస్వత పాసడానికి? దానికి వంటిల్లు అంతకినలే గతి. మరి పెళ్ళో? మీ నాన్న అలాగే మాట్లాడతారు, నువ్వు బాధపడక. రాత్రి మౌళ్ళు చదివిన వాడికే దిక్కు లేదు. రై, నువ్వేం బాధపడకరా, పెద్ద భవిష్య పోతే పోయింది, మళ్ళీ చదువుతు కానీ. ఓకే, అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో వీడి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. నేను పాస్ అవుతాను తెగ ఎగిరిపెట్టావు కదా, ఇప్పుడు ఏమైంది? క్షవరం అయిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆడదానికి అంత అయిపోవాలనే. చదివించాలి కానీ ఏమో, నేను తలంటి పోసి మూల కూర్చోబెట్టు. నమస్కారం సార్. నమస్కారం. రామచంద్రయ్య గారు అంటే నేనే. మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్. నా పేరు విద్యాపతి, నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ ని. మా చెల్లెలు మౌనిక. ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి? కంగ్రాచులేషన్స్. దేనికి? మీ అమ్మాయి మౌనిక ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. అబద్ధం, అది రావడానికి వీల్లేదు. కష్టపడి చదివిన వాడు తప్పడం, జులైగా తిరిగింది పాస్ అవడమా? మోసం, అన్యాయం, అక్రమం. కాదండి, నిజం. నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను. అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు, కావాలంటే చూడండి. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి. మేడం, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా? ఎంత చేసేవారో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. పాపం, ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు. మీరు అభిమానించేవాళ్ళు మేడం? నన్ను ద్వేషించేవాళ్ళు. చివరగా మేడం, మీ జీవితాశయం ఏమిటో చెప్తారా? పెళ్ళి. పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది? తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది. అంటే స్వతంత్రం దేశానికొచ్చింది కాని ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న. తలంటు పోసి మూలన కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి. మేడం, స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు? డాక్టర్ చదువుతాను. కనపడే రోగాలు, కనపడని రోగాల్ని బాగు చేస్తాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక దయచేయండి. అయ్యా, మీరు నాకు సహాయం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఈవిడ గారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా? అందుకు మా కాలేజీ ఉంది కదండి. అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు, మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. సొమ్ము నాది, షోకు మీద వీలేదు. షోకు మీకు ఉంది సార్.
అందుకు బహుమానంగా 50,000 రూపాయలు ఇచ్చుకుంటాం. 50,000? ఇంకేం మాట్లాడకండి సార్, కావలిస్తే 1,00,000 ఇస్తాం. అంతసేపు వెతికావు, నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా? ఇదిగో ఉంచండి. నా రిజల్ట్ నాకు ఎప్పుడో తెలుసమ్మా. నేను వెతికింది అన్నయ్య నెంబర్ని. నా బంగారు తల్లి. సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది. నేను నా చదువు శత్రురాజులను జయించాం. నేను గెలిచాను. అమాయకుడు పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్ పొద్దున్న ఏమన్నా నవ్వుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉండు. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా, మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ 2వ విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటారా? వారికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకులు జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆడుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదువు ఎవరిని ఉద్ధరించాలరా? రేయ్, ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడు వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి వచ్చిందిగా. అవును, చచ్చింది. నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు. మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను తెచ్చాక కూలి పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసాకపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగల సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్లి అయితే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న, దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు? చదవనివ్వండి. దాన్ని చదివించడం మీకు భారం అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తాం. ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదనవే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం? దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి నాన్న! ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది. నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను. కానీ ఒక విషయం, రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిన చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 2 కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ వెధవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది. అందుకే నేను చదివిస్తా. ఇవాళ నుంచి మౌనిక నా 2వ కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే. దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు, చీవాట్లు నీకు విటమిన్లు, ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచిదారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం, ఎగతాళి చేయటం మాత్రం ఆపేయకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. వీడు రామచంద్రరావు అని నాకు మంచి ఫ్రెండ్. నేను రాముడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. రాముడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. కూర్చోబెట్టు. తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నుంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లా ఉందండి. బాబాయ్, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. అమ్మాయి కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా. ఏ ఇవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం,
నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, మూడోది మా అబ్బాయికి. ఇంకో షరతు, నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర, 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు బాబాయ్. అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్. వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కనుకలేవో వాళ్ళ మహాలు బట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో, నాకు అవసరం లేదు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అంతగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిథి కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చి చూడండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపిల్లలు. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కయ్య లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వారికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000. మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. సీత, సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆవరణ రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకు సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే, నా కొడుక మజాక. కానీ ఏంటో నసుకుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్లి ఆగిపోతుంది. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి. తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలు ఉన్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది. నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను. ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది. పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏం తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు. చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకు 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగాలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే. బూడిద ఎత్తిపోసేది కొడుకు. పిండాలు పెట్టేది కొడుకు. ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసి తింటాయి.
కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావాల్సిన వాళ్ళు కారా? మౌనిక, మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లి అయినా సీనిదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో ఏంటిది? నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. అయ్యో, అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే. ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, వద్దండి. ఏయ్, ప్లీజ్. అయ్యో, వద్దండి. వదినా, రాత్రి గదిలో తేలుకుంటుందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకుని కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం పొదుపోయాక రావడం? ఇది సంసారం చేసే కొంపేనా? రాత్రి పడగది నుంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. ఏ ముద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే ఆ చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. ఛీ, నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాడిని చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే, చలపతిరావు గారు తెలియపోవడం ఏంటన్నా? పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు, ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే మీరు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లిక్ గా చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చేయాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చం అలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని
మేమెవరితోనన్నా లేచిపోతే? బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్! కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుదురుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మయ్యా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావమ్మా? వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. హారిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకి పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒకడు రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. విలువేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక్క. అవసరం అయితే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ అంతా? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులని గౌరవం, బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి.